ఓం శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీ సరస్వతియే నమః, శ్రీ గురుభ్యో నమః. నేను మీ అనుపమ. ఎంతో చక్కగా ఆసక్తికరంగా జరుగుతున్నటువంటి శివపురాణము మన ఛానల్లో చెప్తూ ఉన్నాము. ఇక అవి వినే ప్రయత్నం చేయండి కనీసం మీ ఖాళీ సమయాల్లో. ఆ కథలు వినడం ద్వారా అందులో అసలు ఏం కథ ఉంది అవన్నీ కూడా పిల్లలకు చెప్పుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఏవో 100 పిచ్చి మాటలు మాట్లాడుకునే కన్నా ఖాళీ సమయాల్లో కనీసం పిల్లలు ఆడుకునే సమయంలో అయినా ఇటువంటి పురాణ ఇతిహాసాలు, రామాయణ ఇతిహాస మహాగ్రంథాలు, భాగవతం, మహాభారతము, భగవద్గీతలు ఉండేటటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చెబుతూ ఉంటే అప్పుడప్పుడు పిల్లలు చాలా ఆధ్యాత్మికంగా మంచి పౌరులుగా ఎదిగేటటువంటి ప్రక్రియలో ఒక భాగంగా ఇవన్నీ కూడా పనికి వస్తూ ఉంటాయి. ఇక ఈరోజు ఒక మాట, మంచి మాట ఏమిటి అంటే, రాజులా పనిచేయి, బంటులా తిను. పనిచేసేటప్పుడు ఎంత శ్రమనైనా ఓర్చాలి, ఎంత దూరం ప్రయాణించాలన్నా, ఎంతసేపు పని చేయాలన్నా వెనకకు జంకకూడదు. అమ్మో ఇంత పని చేయలేనేమో అని ఎప్పుడూ అనకూడదు. అలాగే తిండి తినేటప్పుడు బంటులా తినాలి, అంటే కొంచెంగా మితంగా తినాలి. మిత ఆహారమే ఎప్పుడు కూడా ఒంటికి శ్రేయస్కరము. 16 పదార్థాలు ఉన్నాయని అదే పనిగా తినకూడదు. మనకు మన శరీరానికి ఎంత అవసరమో అంతే తినాలి. అప్పుడే మన మెదడు, శరీరము చురుగ్గా పనిచేస్తుంది. ఏదైనా పని చేయాలన్నా చక్కగా మనము ఎక్కడికైనా వెళ్ళి ఏ పనినైనా చక్కబెట్టాలంటే ముందు చురుకుగా ఉండాలి, అంటే యాక్టివ్గా ఉండాలి. అలా కాకుండా దొరికినవన్నీ తిని హాయిగా అలా పడుకుంటూ ఉంటే ఇక ఏ కార్యము కూడా సాధించలేము. కాబట్టి పని చేసేటప్పుడు రాజులా పని చేయాలి, తిండి తినేటప్పుడు బంటులా తినాలి. ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.